సంక్రాంతికి రైతు భరోసా ఇస్తే ఏ ప్రాతిపదికన అమలు చేస్తారు? కేసీఆర్ విధానంలో డబ్బులు వేస్తారా, లేక కొత్త విధానాన్ని తీసుకువస్తారా? రైతు భరోసాను కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తారా? ఇలాంటి సందేహాలు రైతులకు కలుగుతున్నాయి. అసలు కాంగ్రెస్ సర్కార్లో పాలించే పాలకులే క్లారిటీ లేకుండా పోతోంది. ఈ రోజు వ్యవసాయంపై సీఎం ఒకటి చెప్తే ఆ శాఖ మంత్రి మరొకటి చెప్తారు. సన్న ఒడ్లు పండించిన రైతులకు బోనస్ ఇస్తున్నాము, దానికి రైతు భరోసా కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఇంకా రైతు భరోసా ఎందుకు అనే వెర్షన్లో మాట్లాడారు ఓ బడా లీడర్. అయ్యా, రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి. మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి. మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. అయితే ఒట్లు పండించేవారు మాత్రమే రైతులా? మరి పత్తి, కంది, మొక్కజొన్న సంబంధిత మెట్ట పంటల్లో పండించే రైతులు కాదా? వారికి ఎందుకు బోనస్ ఇవ్వరు? ఇలా విభజించి పాలించడం ఎంతవరకు కరెక్ట్ అని రైతులే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.